హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లో మేము ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేసాం. అయితే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వచ్చేసాం. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, అన్నా క్యాంటీన్ విషయం తర్వాత చెప్తాను అని. పాడ్యమి రోజు నది స్నానం చేసి వచ్చేటప్పుడు అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసిన విషయం అదే ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఇక్కడి వాళ్ళు అన్నా క్యాంటీన్ కోసం ఏమంటున్నారో విందాం రండి. ఇక్కడ ఉల్లిలు లేకుండానే ఈ వంటలన్నీ ప్రిపేర్ చేస్తారట. చాలా మంది స్వామిమాల కానీ ఏదైనా మాల కానీ వేసుకున్న వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు కదా, వాళ్ళకి ఉపయోగపడేలా అన్నమాట. చాలా బాగుంది కదా. అయితే మెనూ ఏంటో వినేద్దాం రండి. శనివారం అది ఫ్రెండ్స్, మెనూ అయితే ఇలా ఉంది. సాంబార్ చట్నీ అయితే కామన్. ఇడ్లీ, ఉప్మా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చూస్తారు కదా. బ్రేక్ఫాస్ట్లో చట్నీ ఇంకా సాంబార్, ఈ బూందీ చూసారా, ఇది కూడా. ఇంకొకసారి ఎప్పుడైనా లంచ్ కూడా చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. 5 రూపీస్ ఇడ్లీ, 5 రూపీస్ ఉప్మా. ఇడ్లీ తినేసరికి కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. ఇక ఉప్మా అయితే టేస్ట్ బాగుంది. 5 రూపీస్కి అయితే ఏమొస్తుంది చెప్పండి. ఇంత క్వాలిటీ ఫుడ్ కూడా ఎక్కడ కూడా రాదు. ఫుడ్ కూడా మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాను, చాలా బాగా చేశారు. క్వాలిటీ అయితే పర్ఫెక్ట్. అన్నదాత సుఖీభవ. ఏ ఒక్క మనిషి ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో చేసిన ఈ అన్నా క్యాంటీన్ ఆలోచన చాలా అద్భుతమైంది అని చెప్పవచ్చు. ఇలాంటి గవర్నమెంట్ పాలనకి మనం ఎప్పుడూ కూడా తోడుగా ఉందాము. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండి ప్రజలకు మేలు చేసే ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రమే ఎప్పుడు ఎన్నుకుందాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.